ఇటీవలే ఓ ప్రముఖ ఛానల్ నిర్మాత కేఎస్ రావును ఇంటర్వ్యూ చేస్తూ చిరంజీవి ఇంకా నటిస్తారా, ఆయన నటిస్తే జనాలు చూడాలి కదా అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన విషయం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు ఒక ప్రముఖ దినపత్రిక రాజమౌళిని తెగ ఇబ్బంది పెట్టిందంట. ఆ పత్రిక పేరు ప్రస్తావించకుండా ఆ పత్రిక వల్ల తనకు కలిగిన అసౌకర్యంపై అసహనాన్ని వ్యక్తపరుస్తూ రాజమౌళి ట్వీట్ చేయడం ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. అంతేకాదు, ఈ ట్వీట్ ద్వారా రాజమౌళి తన అసంతృప్తిని అన్యాపదేశంగా క్రిష్ పై వ్యక్తపరిచాడు. వివరాల్లోకి వెళితే, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాను చూసి చలించిపోయి భావోద్వేగాన్ని ఆపుకోలేక రాజమౌళి ఓ ప్రముఖ పత్రికకు లేఖ రాసినట్లుగా ఆ పత్రికలో ఓ ప్రత్యేక కథనం ప్రచురితం అయ్యింది. ఈ లేఖలోని సారాంశాన్ని చదివిన వారు రాజమౌళి ఈ రేంజ్లో శాతకర్ణిని ఎందుకు పొగిడాడు అన్న అనుమానాలు వ్యక్తం చేశారు. మరికొందరు అయితే చరణ్తో మగధీర సినిమా తీసిన తరువాత రాజమౌళికి మెగా ఫ్యామిలీతో ఏర్పడిన కొంత దూరం వల్ల శాతకర్ణిని తెగ పొగుడుతూ ఈ లెటర్ రాసి ఉంటాడు అని భావించారు. అయితే రాజమౌళి ఇప్పుడు ఆ లేఖ తాను వ్రాయలేదు అని చెబుతూ ట్వీట్ చేయడంతో ఈ లేఖ వ్యవహారం ఆ ప్రముఖ పత్రిక సృష్టి అన్న యథార్థాలు బయటకు వస్తున్నాయి. తనకు గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా నచ్చిన మాట వాస్తవమే అని, ఈ సినిమా ప్రచారం కోసం క్రిష్ ను ఇంటర్వ్యూ చేయాలని కోరడంతో తాను సమ్మతించి ఆ ఇంటర్వ్యూ చేశాను అని, ఆ లేఖ తనది కాదు అంటూ ట్వీట్ చేశారు రాజమౌళి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.